పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ప్రజలను కలుస్తూ బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హుషారుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పెద్దపల్లి పట్టణంలో జెండా చౌరస్తా నుంచి మార్కెట్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి కొప్పుల ఈశ్వర్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో కొప్పుల ఈశ్వర్ ప్రజలకు రానున్న పార్లమెంటు అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుకు ఓటు వేయాలని వాకర్స్ కి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు 1,00,000 ఎకరాల పంట ఎండిపోతుంటే కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఎక్కడ పంటలు ఎండిపోయాయని మంత్రులు ప్రెస్ మీట్లో మాట్లాడడం ఇంతకంటే దుర్మార్గం ఉందా అని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎండిపోయిన పంటలపై సమీక్షించకుండా ఇలా మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారని, ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వేస్తా అని ఇప్పటి వరకు వేయలేదని, ఎక్కడ అభివృద్ధి పనులు అక్కడే నిలిచిపోయాయని, కేసీఆర్ పాలనలో మంజూరైన నిధులు కూడా రద్దు చేశారన్నారు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని వర్గాల వారికి కూడా న్యాయం జరగాలని, అన్ని వర్గాలు బాగుండాలని, ఆర్థికంగా ఉండాలని ఉద్దేశంతో అన్ని కులాల మతాలకు అతీతంగా పరిపాలన జరిగిందన్నారు. రైతుల పంటలను ఎండిపోతుంటే రైతులకు జవాబుదారీగా ఉండవలసిన ప్రభుత్వం రైతుల పట్ల మీనామేషాలు లెక్కపెడుతుందని, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సందర్భంలో ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పెద్దపల్లి పట్టణంలో షాపింగ్ ఏరియాలో మా షాప్ యజమానులందరినీ కూడా కలుసుకొని వారి యొక్క మద్దతును కోరడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా, ప్రజలను పట్టించుకునేటువంటి ఆలోచన ఉన్నదా లేదా అనేటువంటిది కూడా మనకు అర్థమవుతున్నట్లేదు. ఒకవైపు రైతులు పంటలు ఎండిపోయి నీళ్లు రాక కరెంటు కోతలతోటి కష్టాల పాలవుతుంటే, 1,00,000 ఎకరాలలో పంటలు ఎండిపోతుంటే మరి కనీసం ఈ ప్రభుత్వానికి పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. అసలు ఎక్కడ పంటలు ఎండిపోయినాయి, ఏ రైతు చనిపోయిండు అని మరి కారడ్డాలు మాట్లాడుతున్నటువంటి విషయం మనం ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వింటున్నాం. ఇది ఎంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. మరి వయసులో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఆ పదవికి అటువంటి గౌరవం ఉంటుంది. మరి దాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతూ ఏ ఒక్క విషయం పైన కూడా మరి శ్రద్ధ వహించకుండా ఈరోజు పరిపాలన చేస్తున్న విషయం మనకు తెలుసు. పెన్షన్లు రాలేదు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు 1వ తారీఖు వేస్తానన్నది ఇప్పటి వరకు వేస్తలేరు. అదేవిధంగా ఎక్కడి వర్క్స్ అక్కడ అన్నీ కూడా నిలిచిపోయినాయి. వర్క్స్ అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఏం చేస్తారో అర్థమవుతలేదు. ఏమన్నంటే గత ప్రభుత్వాన్ని, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నిందించడానికే అధికారంలోకి వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్ని వర్గాలకు న్యాయం జరగాలని, అన్ని వర్గాలు బాగుండాలని, ఆర్థికంగా మంచిగా ఉండాలని, సంఘంలో సగౌరవంగా అందరూ కూడా కలిసికట్టుగా బ్రతకాలనే ఉద్దేశంతో కులాలకు మతాలకు అతీతంగా అధికారాన్ని నిర్వహించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అటువంటి వ్యవస్థని ఈరోజు 4 నెలల్లోనే తుడిచివేసేటువంటి ప్రయత్నం చేశారు. సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో
12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7660044333